దేవుడు ఒక చోట మాట్లాడుతున్నాడు. పిల్లలను పెంచాడు, పెద్ద చేశాడు. వారు ఏ విధంగా జీవించాలో తెలియపరిచాడు. కొంతకాలమైన తర్వాత దేవుడే చింతిస్తున్నాడు. ఎందుకు చింతిస్తున్నాడో తెలుసా? నేను పిల్లల్ని కని, పెంచి పెద్ద చేశాను. కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. చూడండి, యెషయా గ్రంథంలో మొదటి అధ్యాయము 2వ వచనంలో యెహోవా మాట్లాడుతున్నాడు అనగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒక మనిషి మాట్లాడుతున్ననుకోండి, మనిషి ఎవరితో మాట్లాడతాడు చెప్పండి? ఒక మనిషితో మాట్లాడతాడు, లేదంటే దేవుడితో మాట్లాడతాడు. ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు, మనిషితో కాదు. ఎవరితో మాట్లాడుతాడు చూడండి. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి ఉన్నాను, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. అర్థమవుతుందండి? ఏం చేశాడంట? దేవుడు మనిషిని పెంచి పెద్ద చేశాడు. అంతేకాదు, గొప్పవారిగా చేసి ఉన్నాను, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు.